శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. చాలామంది కూడా వాట్సాప్లో ఎన్నో మెసేజ్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను కూడా సాధ్యమైనంత వరకు చేసినప్పుడు ఫోన్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను ఏమిటనేటువంటిది. ఎంతోమంది ఎన్నో బాధలు చెప్తూ ఉన్నారు. ప్లాన్లకు సంబంధించి కావచ్చు, చెప్పేటువంటి విషయాలు వాళ్ళకి అర్థమయ్యి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ యొక్క సమస్యల్ని నాతో పంచుకోవటం, నేను వాటికి తగు మార్గదర్శకాన్ని మీకు చెప్పటం, ఇదంతా కూడా చాలా ఆనందమైనటువంటి పరిస్థితి. చాలామంది ప్రశంసిస్తున్నారు, చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు, పాయింట్ టు పాయింట్ మాకు అర్థమవుతుంది అనేటువంటిది కూడా, దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇవే కాదు, ఇంకా కూడా ఎన్నో విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. వాస్తు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మానవుడు ఎప్పుడైనా సరే విజ్ఞానం వైపు వెళ్ళాలి తప్ప అజ్ఞానం వైపు కాదు. అదే నా నినాదం. వాస్తుశాస్త్రమైనా జ్యోతిష శాస్త్రమైనా సైంటిఫిక్గా తీసుకోండి. అప్పుడు అందరూ కూడా జ్ఞానం వైపుకు వెళతారు. అజ్ఞానం వైపుకు వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఏదైతే ఉందో, వాస్తవం ఏదైతే ఉందో దానిని మనం గ్రహించాలి. అదే మా యొక్క ఆలోచన విధానం కూడా. 10 మంది బాగుపడ్డా అది చాలు మాకు. అంతకుమించి మేము కోరుకునేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడు మాకు ఇవ్వాల్సినటువంటిది ఇచ్చాడు. మా నాన్నగారి రూపంలో, మా తాతగారి రూపంలో ప్రజలకు సేవ చేసేటువంటి మార్గంగా ఎన్నో విషయాలను తెలియజేస్తూ, సందేహాలకు నివృత్తి మార్గాలను చెప్తూ మా జీవితాన్ని కూడా మేము ముందుకు కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాము. ఈరోజు విషయానికి వస్తే అసలు దోషాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మ్యాప్ను కనుక మీరు గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఇది స్థలానికి సంబంధించి ఇది ఒక యథార్థ సంఘటన. ప్రస్తుతానికి ఈ గృహంలో ఎవరు లేరు, అందరూ మరణించారు. అదేమిటనేటువంటిది కూడా మీకు ఇక ముందు వీడియోలో చెప్తాను. ఇదంతా కూడా ఇప్పుడు ఈ స్థలంలో ఎవరు లేరు, ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, అందరూ కూడా మరణించారు. ఇది ఒక యథార్థ సంఘటన. 2 రూములు, ఇదంతా తూర్పు ఖాళీ, ఇది ల్యాండింగ్, ఇది స్టోర్ రూము, ఈ 2 బాత్రూమ్ అండ్ వాష్రూమ్స్. దక్షిణాగ్నేయంగా ఎంట్రన్స్ ఉంది. ఏం చేశారంటే ఈ దక్షిణ భాగం హద్దు మీద వేశారు. హద్దు అంటే ఇది ప్రహరీ, అంటే ఇక్కడ దాకా ఇల్లు వస్తుంది, ఇది ల్యాండింగ్, ఇదంతా స్టోర్, ఇక్కడి నుంచి ప్రహరీ వస్తుంది. తూర్పు ప్రహరీ ఉంది. ఉత్తరం కూడా ఇంటితో పాటు ఇంటి పాలుతోటి ప్రహరీ నిర్మాణం చేశారు. పడమర ప్రహరీ లేదు. ఇది ఇంటి హద్దు. ఇక్కడ మీరు దోషాలు కనుక గమనిస్తే, అసలు దోషాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటి దానిని కనుక మనం గమనిస్తే, ఈ గృహానికి ఉత్తర ఈశాన్యం ఎక్కడుంది? తూర్పు ఈశాన్యం ఉంది, ఓకే. ఉత్తర ఈశాన్యం ఎక్కడుంది? ఒక కన్ను ఉంటే సరిపోతుందా? రెండో కన్ను అవసరం లేదా? ఒక చెయ్యి ఉంటే సరిపోతుందా? రెండో చెయ్యి అవసరం లేదా? ఒక కాలు ఉంటే సరిపోతుందా? రెండో కాలు అవసరం లేదా? ఉత్తర ఈశాన్యం ఎక్కడుంది? మధ్య ఉత్తరం ఎక్కడుంది? ఉత్తర వాయువ్యం ఎక్కడుంది? ఖాళీ స్థలం. తూర్పు ఈశాన్యం ఉంది, మధ్య తూర్పు ఉంది, తూర్పు ఆగ్నేయం ఉంది. దక్షిణాగ్నేయం ఏది? తర్వాత దక్షిణాగ్నేయం ఉంది, ఎక్కడుందో కూడా చెప్తాను. కాబట్టి మళ్ళీ ఇటు పడమరకు వస్తే పడమర వాయువ్యం లేదు, మధ్య పడమర లేదు, పడమర నైరుతి లేదు, దక్షిణ నైరుతి ఉంది. ఏ విధంగా ఉంది? ఈ విధంగా గనక దక్షిణ హద్దు మీద గనక మనం నిర్మాణం చేస్తే, ఉత్తరం మనకి స్థలం లేనప్పుడు, ఇటు ప్రహరీ కంప్లీట్గా లేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ ఉన్నటువంటి రోడ్డు కూడా మన స్థలమే అవుతుంది. ఈ ఇంటికి ప్రహరీ లేదు కాబట్టి. దక్షిణం, అప్పుడు మీకు ఉత్తరం స్థలం లేదు కాబట్టి ఈ రోడ్డు ఉండటం వలన దక్షిణం పెంపు అవుతుంది. దక్షిణం పెంపు అయితే యమస్థానం పెరుగుతుంది. కుబేరుని స్థానం ఉండదు, యమస్థానం పెరుగుతుంది. దక్షిణ నైరుతి పెరుగుతుంది, మధ్య దక్షిణం పెరుగుతుంది, దక్షిణ ఆగ్నేయం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఏమైందో తెలుసా? దీర్ఘ వ్యాధులకు లోనయ్యి
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా పెద్దవాళ్ళకి ఇష్టం లేనటువంటి వివాహాలు చేసుకుని వెళ్ళిపోయి సమస్తము కూడా క్షామం అనగా శ్మశానమైంది ఆ గృహము. ఎందుచేత యమస్థానం పెరిగింది, దక్షిణ నైరుతి పెరిగింది, దక్షిణ ఆగ్నేయం పెరిగింది. మీకు ఇక్కడ తెంపులేనంత వరకు రోడ్డు ఎంతైతే ఉంటుందో అది మొత్తము కూడా మీదే అవుతుంది. ఇది అనుభవంలో తేలినటువంటి సత్యం. మీ ఇల్లు ఏది ఎంతవరకు ఉంది, మీ స్థలం ఏది ఎంతవరకు ఉంది, ఎంతవరకు ప్రహరీ కట్టేసం అయిపోయిందంటే కాదు, అది తప్పు. అది విషయం తెలిసినటువంటి వారు చేసేటువంటి పని కాదు. తెలుసుకునేటువంటి విషయం పరిపూర్ణంగా తెలుసుకోండి. తెంపు లేనప్పుడు పక్క దోషాలు కూడా మీ స్థలము కాకపోయినా గవర్నమెంట్ రిలేటెడ్ సైట్స్ అయినా గవర్నమెంట్ రిలేటెడ్ రోడ్స్ అయినా కూడా ఇవి కూడా మీ గృహానికి మీ స్థలానికి దోషాన్ని తీసుకొస్తుంది. దక్షిణ భాగం పెరిగినప్పుడు గృహములో తీవ్రమైన దోషములు ఉన్నప్పుడు దిక్కులేని చావటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, ఎవరికైనా సరే, ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు, ఎవరికైనా సరే వయసు తాత్కాలికం, యవ్వనం తాత్కాలికం, వృద్ధాప్యం తాత్కాలికం. అంటే కొద్ది సంవత్సరాలకి వారు కూడా మరణిస్తారు. అది తాత్కాలికమే, అదేమి శాశ్వతంగా ఏమి ఉండదు కదా. బాల్యం కానీ యవ్వనం కానీ వృద్ధాప్యం కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. కానీ బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఎవరైతే బాధలు లేదు అనేక సంఘటనలతోటి అనేక బాధలు పడుతూ జీవనాన్ని కొనసాగిస్తారో అలాంటి జీవితాలు మనం గడపకుండా ప్రశాంతమైన జీవితం మనం గడపాలి అంటే వాస్తు శాస్త్రాన్ని మనం పాటించక తప్పదు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం నిర్మాణాలు చేయక తప్పదు. బ్రతికినంతకాలం సమయానికి తిండి, సమయానికి నిద్ర, ఇటువంటి ఆటుపోట్లు లేనటువంటి జీవితాన్ని, టెన్షన్స్ లేనటువంటి జీవితాన్ని పొందాలి అనుకుంటే మనం ఉండేటువంటి గృహము, మనకు ఉండేటువంటి స్థలము శాస్త్రం ప్రకారం నిర్మాణం జరిగి ఉండాలి. అప్పుడు స్థాన బలమే కానీ తన బలము కాదయా, స్థాన బలమే కానీ మన బలము కాదు. కాబట్టి అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, మానసిక శారీరక రుగ్మతలు కానివ్వండి, ప్రశాంతత జీవితం లేకుండా ఉండటం కానివ్వండి, వీటన్నిటిని మీరు అధిగమించాలంటే వాస్తు శాస్త్రాన్ని మీరు తప్పనిసరిగా పాటించి తీరాలి. వాస్తు దోషమే గృహస్థునికి శాపం. అవకతవకలుగా అజ్ఞానముతో, మిడిమిడి జ్ఞానముతో నిర్మాణాలు చేయవద్దు. విజ్ఞానముతో, విషయ పరిజ్ఞానముతో నిర్మాణాలు చేయండి. అది కూడా శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయండి. ఆపదలు మీకు రావు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.